సో దయచేసి న్యూస్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముళ్ళ కంచెల నడుమ రేవంత్ పర్యటన, అడుగడుగునా బార్కేడ్లు, వేలాదిగా మోహరించిన పోలీసులు, కనిపించిన ప్రతి విద్యార్థి అరెస్టు, స్టూడెంట్స్ లేకుండా ఓయిలో పట్టించిన సీఎం. అబ్బా ఇంకా చూడరా, కాకి కర్కశత్వం, విద్యార్థులపై అత్యుత్సాహం, బలవంతంగా అరెస్టులు, రోడ్డుపై ఈడ్చుకెళ్లిన వైనం. ఓయిలో సంప్రోక్షణ, సీఎం మాట్లాడిన చోట ఓ కొడుక్క, పసుపు నీళ్ళతో వెళ్ళిన విద్యార్థులు రేవంత్ లాంటి వ్యక్తి రావడంతో అరిష్టం అశుభం అంటూ శుద్ధి చేసిరట. నాయన రేవంత్ అన్న, ఇంకో ఇట్లా జరిగిందంట నీ ఓయూ పర్యటన. ఒక్క పేపర్ అన్న రాసిన అదే నీ వార్త. ఎందుకు న్యూజిలాండ్ శంకర్ మీద దాడి చేసినావు, ఎందుకు ఆఫీస్ ఎత్తుకపోతే గిందుకే ఇట్లా వాస్తవాలు రాసుకొచ్చింది కదా నీ దాంట్లో. అమ్మ పసుపు నీళ్ళు పెట్టి అడిగిరంటున్నా పాపం తెలుసని. రేవంత్ అన్న నువ్వు మళ్ళీ ఇంకోసారి వెయ్యవు, రేపు డిసెంబర్లో వెనుక డైరెక్ట్ ఎంట్రీని పెట్టి కడుగుతారు. పుర్ల మందు అంటే హార్పిక్ బాత్రూమ్ క్లీన్ పెట్టి కనుక కడుతారు. ఇజ్జత పోతుంది అనవసరంగా. ఇంకా ఊకో చూడా, ఓయూకు మళ్ళీ వస్తా, ఏం చేస్తారో చేసుకోండి. ఆడకాలకు ముందే చదవబెడతాం. ఇప్పుడేం పసుపు నీళ్ళు పోసారు, తర్వాత బాత్రూమ్ టాయిలెట్ పోసి అడగా ఆ టాయిలెట్ అడిగేది పోసి పెడతారు. అవసరం అయితే తీసుకునేది. ఆర్ట్స్ కాలేజ్ చదవబెడతా, క్యాంపస్ లో ఒక్క పోలీసు ఉండొద్దు, అడ్డుకుంటే నేను సమాధానం చెప్తా. ఏం చేస్తావు, అడ్డుకుంటామని ఇట్లా అరెస్ట్ చేసినావు. ఇంకేంది, ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తుంటే వద్దని నిరుద్యోగ ధర్నా చేస్తారు. ఓయమ్మ, ఏ రాజులో ఉద్యోగాలు ఇచ్చినా ఇయ్యలే. 55 కేసీఆర్ ఇచ్చిండు, 5 తుప్పకాయ 5 ఏళ్ళు ఇచ్చిన అంటారు. నిరుద్యోగులు చెప్పిర్రు. పంచాయతీకి ప్రభుత్వం దగ్గర భూములు లేవు, ఖజానా మొత్తం ఖాళీ అయింది. కులమరెడ్డి మళ్ళీ ఎంఎస్సీ చెప్తా, ఎవడు అడ్డొస్తాడో చూస్తాం. ఓయూ పడలో సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు పత్తితు లెక్క ఎన్ని డైలాగులు పలుకుతుంది, మంత్రాలు చదువుతాయి. ఆ మంత్రాలకు మీరు చింతకాలం రాలుతలేవా? నవ్వుతురు లోకం. ఇజ్జతి పోయింది. ఒక ముఖ్యమంత్రిగా గిజవంటి దిగజాడు మాటలు మాట్లాడుతున్నాను లోకం అంటుంది. అన్ని చేసే లంగా పనులు చెప్పేదేమో సారంగా నీతిలో ఎట్లా చెప్పు. ఒకటిగా తోడైనా మంచిగా ఉండాలి. రేవంత్ మోడీ ఒకటే, ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉందని ఆయన చెప్పిండు. 420 హామీల పేరుతో కాంగ్రెస్ మోసం. రేవంత్ కి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ రాదు. గుండుతున్నా తప్పు చెప్పిన హరీశన్న. 2 ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిర్రు. 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ముక్కులు రాజీ క్షమాపణ చెప్పాలి. ఆశా కార్యకర్తలు పోలీసులతో కొట్టించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. ఒక్కరన్నా తప్పు చెప్పినా చెప్పరు. రేవంత్ అని చెప్పిన అన్ని లంగా మండలి మొత్తం రాసుకొచ్చు. 2 లక్షల ఉద్యోగాలు మీకు ఇస్తే జాబ్ కంటే అంటే నేనేమో టీషర్ట్ వేసుకుని బంద్ చేస్తున్నాను, లేదా రోజు చూపిద్దు నీకు. అది రేవంత్ అనే యొక్క లెక్క. బ్లాక్ మార్కెట్లో ఎరువులు ఎక్కువ ధరకు అమ్ముతున్న వైనం, నాసి రకం ఇస్తున్నారంటూ రైతులు, ఇంకా తీరని యూరియా కష్టాలు, పంపిణీ కేంద్రాల వద్ద బార్లు, రోడ్డు ఎక్కిన అన్నదాతల ధర్నా. అన్నదాతలు ఆగమైపోతా అంటే రేవంత్ అని ఖుష్ అవుతాను. చాలా మంచిగా ఖుషి అవుతుంది. ఎందుకు కాదు, బరాబర్ అవుతుంది. ఇందిరమ్మ రాజ్యం కదా మాది. సో రైతులు ఏడవాలి, రైతు సావాలి. రైతు ఎంత గోసరిస్తే అంత ఆనందం అయితే ఉంటా. మరి రేవంత్ అన్నకు ఏంది నాయన ఈ జోళ్ళు, మళ్ళీ సావుల జోళ్ళన్నా. ఓ కొడుకు, నోట్ల బాంబు పెట్టి ప్రియురాలని హతమార్చిన ప్రియుడు. కర్ణాటకలోని మైసూరులో దారుణ ఘటన. ప్రియుడా ఎముడారా నాయన వాడు, ప్రియుడు అంట. భార్యను నరికి చంపిన భర్త, ఇంట్లో నిందితులుగా బాలమణిపై గొడవలతో దాడి. మహబూబ్ నగర్ జిల్లా ఘటన, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. కూతురుని చంపి తల్లి సూసైడ్. మహబూబ్ నగర్ దారుణ ఘటన. ఏమి రా నాయన, ఎటు పోతాందిరా లోకం. నిన్ననే మాట్లాడుతున్నారు దీని గురించి. నేనేం మాట్లాడుతున్నాయా? అలా ఏముండదు, అనుమానం అనే రోగం తప్ప ఏముండదు. అలా అనుమానాలు, నిజాలు, వాస్తవాలతో లోకం నడుస్తుంది.